ఆల్రెడీ చేసిన వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసు. ఓకే. సో జస్ట్ వీడియో ఆన్ చేసి, ఎందుకంటే మనం దేనితో స్టార్ట్ చేసాం మన సెషన్, చిన్ని చిన్ని ఆశ అనే సాంగ్ తో స్టార్ట్ చేసాం రైట్. సో మ్యాజిక్ బుక్ తర్వాత మళ్ళీ మ్యాజిక్ బుక్ ఎండింగ్ లో ఇదే సాంగ్ నేను ప్లే చేస్తాను. సో మనలో ఉన్నటువంటి భావం, అంటే మనలో ఉన్నటువంటి ఎమోషన్స్ అంటాం కదా, దాన్ని బట్టి మన బయట ప్రపంచం అనేది మనం స్పందిస్తాం అన్నమాట. అంటే బయట ఏదో జరుగుతుంది దాన్ని బట్టి మనం స్పందించాం. మన హృదయంలో ఇన్నర్ లో ఎలా ఉందో దాన్ని బట్టే మనం స్పందిస్తాం అన్నమాట. సో దానికోసమనే నేను ఈ రోజు స్టార్టింగ్ లోనే ఈ సాంగ్ ప్లే చేశాను. మళ్ళీ మన జర్నీ 28 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ సాంగ్ ప్లే చేస్తాను. సో ఇన్నర్ వరల్డ్ చేంజింగ్ అనేది ఎందుకు అత్యంత అవసరం అనేది మనం తెలుసుకోబోతున్నాం. సో నా పేరు పద్మాకర్తి, నేను హోలిస్టిక్ న్యూట్రిషన్ కోచ్. అండ్ ఈ సెషన్స్ అన్ని మెడిటేషన్ ఫీల్ విత్ ఇన్ గ్రూప్ ద్వారా జరుగుతున్నాయి. సో ముందుగా థ్యాంక్ యూ టు రోండా బర్న్. ఎందుకంటే ఆ, మనందరి మనసుల్లో మనందరికీ నిగూఢంగా తెలుసు కృతజ్ఞత ఎలా ఉండాలి, కృతజ్ఞతని ఎలా చెప్పాలి. కానీ దాన్ని ఒక లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతానికి మనం జోడించడం ద్వారా మన లైఫ్ లో మనం అనుకున్నవి ఎంత ఈజీగా, అంటే మన ఇన్నర్ వరల్డ్, మన వరల్డ్ ని మనం చేంజ్ చేసుకోవడం ద్వారా బయట ప్రపంచాన్ని చూసే విధానం కానివ్వండి, స్పందించే విధానం కానివ్వండి, ఎంత చేంజ్ అవుతుంది. దాన్నే మనం మ్యాజిక్ అంటాం అనమాట. మ్యాజిక్ అంటే ఏంటి? మ్యాజిక్ అనగానే ఇలా అబ్రకదబ్రా అనగానే వచ్చేస్తుంది రైట్, అందరికి అలాగే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం అబ్రకదబ్రా అనకపోయినా కానీ మనం కోరుకునే మన కళ్ళ ముందే కనబడతాయి అన్నమాట. అంటే అంత స్ట్రాంగ్ గా రోండా వన్ డే టు డే 28 మ్యాజికల్ ప్రాక్టీసెస్ ని డిజైన్ చేశారు. సో ముందుగా ఈ రోజు మనం ఇండెక్స్ లోకి వెళ్దాము. అంటే మనకు డ్రీమ్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి, అసలు గ్రాటిట్యూడ్ అంటే ఏంటి, అది తెలుసుకున్న తర్వాత మనం తర్వాత మ్యాజికల్ ప్రాక్టీసెస్ లోకి వెళ్తాం. సో ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, నేను బుక్ ఓపెన్ చేసే లోపు. ఏమైనా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు మైక్ ఆన్ చేసుకుని. అండ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరాస్. వాటర్ పక్కన పెట్టుకోండి, చక్కగా నోట్బుక్ పెట్టుకోండి. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే మీరు నోట్ డౌన్ చేసుకుంటారో, అంటే అందరికీ ఒకే పాయింట్ నచ్చకపోవచ్చు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ అనేది నచ్చుతుంది అనమాట. సో మనం ఎప్పుడైతే ఆ పాయింట్ నోట్ డౌన్ చేస్తున్నామో వార్డుని 64% ఆల్రెడీ మీ వర్క్ అయిపోయినట్టే అన్నమాట. అంటే మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో ఆ వర్క్ ఆల్రెడీ 64% అయిపోయినట్టే అన్నమాట. అంటే మనం రాయడం ద్వారా అంత యూజ్ ఉంటుంది. వినడం ఏంటి? మనం వినడం ద్వారా ఒక 3 జ్ఞానేంద్రియాలను మాత్రమే యూజ్ చేస్తున్నాము. కానీ రాయడం ద్వారా ఇంకొక 2 యాడ్ అవుతాయి అన్నమాట. అదేంటి? స్పర్శ, శబ్దం. అందువల్లే మనకు అంత బాగా వర్క్ చేస్తుంది. అండ్ ఈ సెషన్స్ అనేటివి మ్యాజిక్ సెషన్స్ కేవలం ఏదో ఒకటి చెప్పేయడం అనేది కాదు. కంప్లీట్ గా సైంటిఫిక్ వే అనేది ఉంటుంది అనమాట. అంటే మన కాన్షియస్ మైండ్ కి, మన సబ్ కాన్షియస్ మైండ్ కి, అంటే మనం ఎరుకలో ఉన్నప్పుడు మాట్లాడే విధానానికి, చేసే పనులకి, మన ముందు ఫ్యూచర్ లో మనకు జరుగుతున్నటువంటి వాడికి ఎటువంటి అవినావ భావ సంబంధం ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోబోతున్నాము. సో నేను స్క్రీన్ షేర్ చేస్తాను.